హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అవేనండి సొరకాయ దోశలండి. చలువ చేసే ఎంతో ఆరోగ్యం కదా. ఆ సొరకాయ దోశలతో పప్పు లేదు, తినే సోడా లేదండి. ఓన్లీ రైస్ సొరకాయ తోటే నేను 2 రకాలు చేశాను. అవి ఏంటో చూసేద్దాం రండి. చూడండి, దోశలు ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా ఉన్నాయి. చూడండి, ఎంత క్రిస్పీగా కూడా వచ్చాయి. చూడండి, మనం ఇలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఎంత నీట్గా ఉన్నాయి, చూసారా? చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఈ ప్రాసెస్ ఎట్లాగా చేశాను చూసేద్దాం రండి. 2 రకాలు చేశాను. చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మన పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వచ్చేయండి. అండి ఇదిగోండి, ఎంతో చలువ చేసే చాలా క్రిస్పీగా వచ్చే సొరకాయ దోశలండి. చాలా టేస్టీగా ఉంటే మంచి చలువ చేస్తుందండి. చాలా ఆరోగ్యం. ఓకేనా? ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, 1 గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నామట. ఒక 6 అవర్స్ నానెయ్యి. ఇవి మిక్సీ చేసుకుందామండి. ఓకేనా? ఇదిగోండి, మిక్సీ చేసుకున్నాం. బౌల్లో షిఫ్ట్ చేసేస్తా. ఇదిగోండి, మనం బియ్యం మిక్సీ చేసుకున్న పిండి ఈ విధంగా ఉండాలన్నమాట. ఓకేనా? ఇది నైట్ అండి. ఈ నైట్ అంతా పొలం పెట్టాను, అట్లీస్ట్ ఒక 6-7 గంటలు. ఓకే, కానీ ప్రాసెస్ రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇదిగోండి, సొరకాయ దోశల కోసం రాత్రంతా పొలం పెట్టాం కదా. పిండి ఈ విధంగా పులిసిపోయిందండి. ఈ విధంగా పులిసింది. ఇప్పుడు సొరకాయను కూడా ఎట్లాగా ఎంత వేద్దామో ఏంటో చూపిస్తాను. ఓకే, అంతా వాటర్ వేసుకోవచ్చు. దానపకాయ కానీ చాలా లేతగా ఉందండి. ఇంకా తయారవుతుంది. ఇది కట్ చేసేద్దాం. మనకి ఎంత అవసరం అంత కట్ చేసుకుని. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది మా చెల్లోడి దొడ్లో కాస్తుందండి కాయ. అసలు ఎటువంటి 10 కాయలు తీసుకొచ్చింది చెల్లి. ఇవి కూడా ఆర్గానిక్ లెక్కే, మందేం లేదండి. చూడండి లేతగా ఉంది. దీన్ని లోపల గుజ్జంతా తీసేవాలండి. ఇది లోపలంతా తీసేసి ఈ తొక్క ఫీల్ చేసుకుందాం. ఓకేనా? ఇది సరిపోయిద్దండి, ఆ పిండికి ఇది సరిపోయిద్ది. ఇదంతా ఫీల్ చేసి కట్ చేసి చూపిస్తానండి. లోపలంతా తీసేవాలన్నమాట ఈ గింజలు. ఓకే, ఈ లోపలంతా తీసాం కదండి. ఇట్లాగా కట్ చేసి తొక్క తీసి ఈ లోపల గుజ్జు తీసేసి ఇట్లా చేసుకున్నాం. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. ఓకే, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి ఈ సొరకాయ దోశలు. ఆరోగ్యానికి కూడా మంచి సలవ చేస్తాయి. ప్లస్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి సొరకాయలో, చలవ. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి. అంటే నేను రైస్ వచ్చేసి ఒక 300 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇదండి, ఈ బౌల్తో ఒక 3 కప్స్ వేద్దాం. మిక్సీ జార్లో వేసేద్దామండి. చక్కగా స్మూత్గా మిక్సీ చేసామన్నమాట. కప్స్ 3 కప్స్ సరిపోతాయండి 10 కప్ తోటి. ఓకే, ఇదిగోండి, చిన్న పచ్చిమిరకాయలు బాగా ఘాటు ఉంటాయి అన్నమాట. ఒక 5-6 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. అట్లా అండి 2 ఇంచుల అల్లం అన్నమాట. చాలా టేస్ట్ వస్తుంది దీనివల్ల.
ఓకేనా. ఇది కూడా మిక్సీ చేసేద్దాం దీంతో కలిపి. ఇదంతా మిక్సీ చేసేద్దామండి. సొరకాయ గుజ్జు ఇలా స్మూత్గా అయిపోవాలండి. చూసారా ఎంత స్మూత్గా అయిందో. ఇది పిండిలో కలిపేద్దామండి. దీంట్లో వేసేద్దాం. ఇదంతా కలిపేద్దాం. ఇప్పుడు బియ్యం పిండి సొరకాయ గుజ్జు కూడా దీంట్లో కలిపేసాను. ఇట్లా ఉండాలండి దోశల పిండి. ఇది ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. దోశ వేసేద్దామండి. ఇట్లా ఉండాలన్నమాట. ఓకే. ఇదిగోండి సొరకాయ దోశలకి పెనం పెట్టేసాను. బాగా కానివ్వాలండి పెనాన్ని. ఓకేనా. వేసేద్దాం. ఇవి కొంచెం టైం పడతాయండి, లేట్గా అవుతాయి అన్నమాట. మన దోశలాగా ఫాస్ట్గా అవ్వవు, కొంచెం టైం పట్టుద్ది. స్లోగా సిమ్లో పెట్టుకోవాలండి, యావరేజ్లో. ఇప్పుడు ఆయిల్ వేయాలి. కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మనకు కూడా చాలా ఆరోగ్యం కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా మూత పెట్టేద్దాం. ఇదిగోండి దోశ అయిపోయింది. తిరగేద్దాం. ఇది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. మనం యావరేజ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్. ఇదిగోండి చాలా క్రిస్పీగా చాలా చక్కగా ఉంటాయండి. ఓకేనా. ఒక 5 మినిట్స్ నుంచి ఇంకో దోశ వేసేసుకుందాం. ఓకే అండి. కింద వైపు కూడా అయిపోయింది. చూసారు ఎంత నీట్గా వచ్చినాయి దోశలు. తీసేద్దామండి. ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయ ఉంది కదా, ఇలా సగాన్ని కట్ చేస్తామండి. ఇది ఇట్లాగా రెండో దోశకి ఇలా వేయటం వల్ల మనకు అంటుకోదు, చాలా సాఫ్ట్గా వస్తుందండి. మళ్ళీ పైగా ఏంటంటే మనం ఎప్పుడైనా మంచి నాన్ స్టిక్ అయినా, లేదంటే మనం పెట్టుకునే దోశ ప్లేట్ నాన్ స్టిక్ అయినా అయ్యన్నా ఉండాలి, లేదంటే ఐరన్ది కొంచెం మందపాటిది అయితేనే నీట్గా వస్తాయండి ఈ దోశలు. చిన్న చిన్న పలుచగా ఉన్నా, లేకపోతే అల్యూమినియం పలుచగా ఉంటాయి చూడు, వాటిలో రావండి. సరేనా. ఇది రెండో దోశ కూడా వేసేసుకుందాం. రెండు గెట్లు కానీ 2.5 కానీ వేస్తానండి. బాగా వేడెక్కి వెంటాను. ఆయిల్ వేసేద్దామండి. చుట్టూ కాస్త 1 స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ పడుద్ది. మూత పెట్టారు. సొరకాయ దోశలోనే రెండో రకం అండి. కొంచెం సూజీ రవ్వ కలిపి ఇదిగోండి క్యారెట్ ఆనియన్ వేసి చేద్దాం. ఇది కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా పీల్ చేసుకుని శుభ్రం కట్ చేసుకుందామండి. ఓకేనా. ఓకే. ఇదిగోండి సొరకాయ దోశలోనే రెండే వెరైటీ చేద్దాం. ఇదిగోండి సగమేమో ప్లెయిన్ దోశలు వేసేసా. ఇదిగోండి ఇంకో సగం క్యారెట్ అండి. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మంచి ఆరోగ్యం కదా. ఇదిగోండి క్యారెట్ తురుమును వేస్తున్నాను. దీంట్లో 2 రకాలుగా చేసుకోవచ్చమాట అండి. ఓకేనా. ఇదిగోండి ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు ఇవి కొంచెం అండి. ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేశాను. అట్లాగే ఇదిగోండి కొత్తిమీర, ఈ కరివేపాకు తరగండి. ఇది కూడా వేసేద్దాం. ఇది కూడా ఇదొక టేస్ట్ అదొక టేస్ట్ అండి. ఇదిగోండి 1/2 కప్పు సూజీ రవ్వ తీసుకున్నా, 1/2 కప్పు అండి. ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ తగ్గుద్ది కదా మరి. ఇప్పుడు చిన్న టీ స్పూన్ ఏమో జీలకర్ర వేసాను. కొంచెం సాల్ట్ వేద్దామండి, కొంచెం తగ్గుద్ది కదా, ఇవన్నీ యాడ్ చేస్తాం కదా.
అట్లాగే వాటర్ కూడా యాడ్ చేయాలండి. ఇది కాస్త లూజ్ ఉండాలి, మన దోశల పిండి ఎట్లాగో అట్లా ఉండాలి. ఈ రవ్వ దోశ చూసారా ఎంత పలచగా ఉందో ఇప్పుడు. ఇదేండి దానికంటే పలచగా ఉంటుందండి ఇది వాటరేష్గా. ఇప్పుడు ఇది కూడా ఎట్లా వేయాలో చూపిస్తాను అండి. ఇదిగోండి ప్లెయిన్ దోశ అయిపోయినాయి. ఇప్పుడు రవ్వ దోశలు వేద్దామండి. ఇదిగోండి ఇప్పుడు సొరకాయ రవ్వ దోశ వేసేద్దాం. ఇలా స్ప్రెడ్ చేసామండి. ఇట్లా ఇది ఎలా రంధ్రాలుగా ఇట్లా వస్తుందండి. దానిలాగా నీట్గా రాదు, కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా వస్తుందండి. ఓకేనా, ఇది కూడా వేసుకుందాం. ఓకే ఇదిగోండి వేసాము సొరకాయ రవ్వ దోశ అన్నమాట. దీంట్లో ఆనియన్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు వేసాం. ఆల్రెడీ మనం అల్లం పచ్చిమిరపకాయలు వేసాం కనుక ఇంకా వేయలేదండి. జీలకర్ర కూడా వేసాం, చాలా బాగుంటుందండి. ఓకేనా, పెట్టాను. ఇదిగోండి సొరకాయ రవ్వ దోశ అయిపోయింది. దీన్ని ఇంకా తిప్ప అవసరం లేదండి, తిరగే అవసరం లేదు. ఇట్లా చక్కగా నీట్గా ఇలా తీసేసుకుని చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుంది చూసారా. ఇట్లా క్లోజ్ చేయాలి అంతే, రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలే ఒక దోశ 2 దోశలు తినేవాళ్ళు 4-5 దోశలు కంపల్సరీ తింటారండి, అంత టేస్ట్గా ఉన్నాయి. దాంట్లోకి టమాటో చట్నీ, ఎండుమిర్చి వేసి చేశాను, ఇంక ఇది చూపించలేదు రండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ అండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.